ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు నామముకే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. మనం ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మనకి ఇవ్వబడినటువంటి ర్యాప్సోడీ ఆఫ్ రియాలిటీ అనే పుస్తకం నుంచి మనం ధ్యానించుకుంటున్నాం కదా. అయితే ఈవేళ మనకి ఇవ్వబడినటువంటి అంశం వచ్చేసి ఆ సమయాన్ని చేయిజార్చుకోవద్దు. ఆ సమయం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. దానియేలు 9వ అధ్యాయం 3వ వచనంలో, అప్పుడు నేను ఉపవాసం ఉండి గోనె బట్ట కట్టుకొని బూడిద వేసుకొని ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువైన దేవుని ఎదుట నా ముఖమును తిప్పుకొంటిని. అయితే మీ ఆత్మలో ఏదో ఒక మంచి మార్పు జరగాలని మీరు బలమైన ఆశ కలిగి ఉంటారు. అది మీ కుటుంబం గురించి కావచ్చు, లేదా మీ ఆర్థిక పరిస్థితి గురించి కావచ్చు, ఉద్యోగము లేదా దేవునితో మీకున్న బంధానికి సంబంధించినది కావచ్చు. మీ జీవితంలో ఒక మంచి మార్పు ప్రారంభమవుతుందని మీ మనసుకు స్పష్టంగా తెలుస్తుంది. కానీ మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మాత్రం అందుకు వ్యతిరేకంగా మీకు కనిపిస్తాయి. అటువంటి సమయాల్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే ఆ పరిస్థితుల్లో, ఆ సమయాల్లో మీరు ఏం చేయాలో మనం ముందు ధ్యానించుకుందాం. దేవుని ఆత్మ మీ హృదయాన్ని కొన్ని పరిస్థితుల్లో ప్రేరేపిస్తుంది. అయితే ఆ ప్రేరేపణ మీరు గ్రహించగలిగిన పరిస్థితిలో ఉండాలి. అయితే ఆ సంకేతాన్ని మీరు సరైన సమయంలో స్పందించగలగాలి. దేవుడు మీకు ఇచ్చినటువంటి ప్రేరేపణకు మీరు సరైన విధంగా స్పందించే విధంగా మీరు ఉండాలి. మీరు సరైన సమయంలో స్పందించకపోతే మీ జీవితంలో దేవునితో మరింత ఉన్నతమైన ఆధ్యాత్మిక బంధంలోనికి అడుగుపెట్టే మంచి అవకాశాన్ని మీరు కోల్పోవచ్చు. ఇటువంటి ఆధ్యాత్మిక సమయాలను గుర్తించడానికి, అలాగే ఆ సమయంలో ఎలా స్పందించాలో దానియేలు మనకి అద్భుతమైన ఉదాహరణను ఇస్తున్నాడు. ఆయన ఇర్మియా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఇశ్రాయేలీయుల 70 సంవత్సరాల బానిసత్వం ముగింపుకు వచ్చిందని గ్రహించాడు. కానీ వారి విడుదలకు సంబంధించిన ఎలాంటి బాహ్య సంకేతాలు ఆయనకు కనిపించలేదు. అయితే దేవుని వాక్యం ద్వారా ఆయనకు తెలిసినటువంటి సంకేతం నిర్లక్ష్యం చేయకుండా దానియేలు దేవుని వైపు తిరిగాడు. ఆయన ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఆ సమయం యొక్క ప్రాముఖ్యతను గుర్తించి పూర్తి శ్రద్ధ ఆ విషయంపై ఆయన పెట్టగలిగారు. పరలోకము నుండి ఒక దూత సందేశంతో వచ్చే వరకు ఆయన 3 వారాల పాటు పట్టుదలగా ప్రార్థిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రార్థించడం ప్రారంభించిన మొదటి రోజు నుంచే దేవుడు ఆయన ప్రార్థనలను ఆలకించాడని ఆ దూత తెలియజేశాడు. తన అంతరాత్మలో దేవుని వాక్యం పట్ల ఉన్న నమ్మకాన్ని దానియేలు ఎప్పుడూ కూడా ఆయన వదులుకోలేదు. పరలోకము నుండి జవాబు ప్రత్యక్షమైనంత వరకు పట్టుదలతో ప్రార్థిస్తూనే ఉన్నాడు. అయితే ఇది మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పిస్తుంది. కొన్నిసార్లు మీ జీవితాల్లో మార్పు రావాల్సిన సమయము దగ్గర పడినప్పుడు దేవుని ఆత్మ మీ అంతరాత్మను ప్రేరేపిస్తాడు. అలా జరిగినప్పుడు ఆ సమయాన్ని మీరు చేజార్చుకోవద్దు. ఉపవాసం ఉండి ప్రార్థించండి. ఒకవేళ పరిస్థితులు వెంటనే మారినట్లు అనిపించినా పట్టుదలతో ప్రార్థన మాత్రం కొనసాగించండి. ఇటువంటి సమయాల్లో ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే బైబిలు ఎలా చెప్తుంది, యాకోబు 5:16లో, నీతిమంతుని పట్టుదల కలిగిన ప్రార్థన బహు బలము గలదై ఉంటుంది.
దేవుని సమయాన్ని గుర్తించి ప్రార్థనతో మీరు స్పందించినప్పుడు దేవుని చిత్తాన్ని మరియు ఆయన ఉద్దేశాల్ని నెరవేర్చడంలో మీరు కూడా భాగస్వామ్యులవుతారు. దానియేలు చేసిన ప్రార్థనలు భవిష్యత్తులో జరగబోయే ప్రవచనాల నెరవేర్పుతో ముడిపడి ఉన్నాయి. ఆయనకు అందించినటువంటి సందేశం ప్రకారం పారసిక సామ్రాజ్యం కూలిపోయి దాని స్థానంలో మరొక రాజ్యం వస్తుందని తెలియబడింది. ఒక సాధారణ మనిషి దేవుని సమయాన్ని గుర్తించి దేవుని వాక్యానికి అనుగుణంగా ప్రార్థించడంతో ప్రారంభమైన ఆ చిన్న అడుగు చివరకు దేవుడు తన ప్రజల కోసం ఉంచిన నిత్య ప్రణాళికలో ఒక భాగ్యంగా మారింది. చూసారా, జీవితాల్లో కొన్నిసార్లు మన పరిస్థితులు బట్టి, చుట్టూ ఉన్న పరిస్థితులు బట్టి దేవుడు ఇచ్చే విషయాన్ని చేజార్చుకుంటున్నామేమో. అయితే మన చుట్టూ ఉన్న పరిస్థితులను బయటపెట్టి దేవుడు మన జీవితాల్లో ఏదైతే ప్రేరేపిస్తున్నాడో దాని వైపు చూచుచు, మన ప్రభువు వైపు చూచుచు మనం కొనసాగుతాం. ఈ వాక్యాన్ని మీరు విన్నారు కదా. అయితే ఈ వాక్యం మీ జీవితాల్లో బలముగా స్థిరపడాలని, ఈ వాక్యం ద్వారా మీ జీవితాలు వెలిగించబడాలని, అలాగే అనేక మందికి మీరు వెలుగుగా మారాలని నేను ప్రార్థిస్తున్నాను. చివరగా నాతో కలిసి ప్రార్థించండి. ప్రార్థన. ప్రియమైన తండ్రి, నా జీవితంలోని సమయాలను మరియు కాలాలను గుర్తించడానికి నాకు సహాయపడుతున్న మీ పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి మీకు నా వందనాలు, కృతజ్ఞతలు. నేను మీ వాక్యాన్ని విశ్వాసంతో అలానే విధేయతతో స్పందిస్తున్నాను. నా జీవితంలో మీ చిత్తం నెరవేరేలా నన్ను నేను ప్రార్థనకు సమర్పించుకుంటున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సో మచ్.